అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంలో అనేక కారణాలు ఉన్నాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దానిలో ఒక పెద్ద కారణం, ముఖ్యమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించిన కారణం కూడా ఏంటంటే మద్యంలోకి జగన్మోహన్ రెడ్డి గారు దూరి ఆ వ్యాపారాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని చెప్పి, యాక్చువల్లీ మనం మొదటి నుంచి చెప్పుకోవాలంటే మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి దాన్ని మద్య నియంత్రణ అని పేరు మార్చి మద్యం వ్యాపారంలోకి ప్రభుత్వమే ఎంటర్ అయ్యి అప్పటి వరకు ఉన్న అనేక బ్రాండ్లను తీసేసి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి మద్యం విధానాన్ని కకావికలం చేశారు. ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. రేట్లు పెంచేశారు విపరీతంగా. అందుబాటులో లేకుండా చేశారు. సరైన బ్రాండ్లు దొరకకుండా చేశారు. పిచ్చి బ్రాండ్లన్నీ దొరికేలా చేశారు. సో మద్యం విధానంలో ఏం చేయకూడదో అన్నీ చేశారు. కాబట్టి మన రాష్ట్రంలో దాదాపుగా 32 లక్షల మంది డైలీ మద్యం తాగే వాళ్ళు ఉంటారని ఒక అంచనా. ఆ 32 లక్షల మందిలో కనీసం 3 లక్షల మంది కూడా వేసి ఉండరు వైసీపీకి. ఎందుకంటే వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు. ఒకవైపు రేటు పెరిగింది, విపరీతమైన రేటు పెరిగింది. ఇంకోవైపు క్వాలిటీ లేదు. ఏం తాగుతున్నారో తెలియట్లా, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తాగేస్తున్నారు. మంచిది కాదని తెలిసినా తాగేస్తున్నారు. సో అట్లా మద్యం విషయంలో నిలువున మోసపోయారు కాబట్టి, తెలిసి తప్పుడు మందు తాగారు కాబట్టి ఇంకా ఆయనకు ఓటు వేయకూడదని కసిగా ఓట్లు వేశారు. అలా ఎన్నో వర్గాలు ఉన్నాయిలే, అది వేరే విషయం. నేను చాలాసార్లు చెప్పే తప్పించుకున్నారని. సరే ఇది పక్కన పెడితే, ఇప్పుడు మద్యం విషయంలో కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. డైలీ మద్యం తాగేవాళ్ళు 32 లక్షల మందితో పాటు అకేషనల్లీ అప్పుడప్పుడు తాగేవాళ్ళు ఒక 4-5 లక్షల మంది ఉంటారు. అప్పుడప్పుడు అకేషనల్లీ తాగుతుంటారు. సో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఓవరాల్గా మద్యం విధానంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద 40 లక్షల మంది వరకు వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఏ నిర్ణయం? 1, రేట్లు తగ్గిస్తారా లేదా? 2, మద్యం దుకాణాలు ప్రభుత్వమే నిర్వహిస్తుందా లేదా ప్రైవేట్గా ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తారా? 3, క్వాలిటీ ఎలా ఉంటుంది? కొత్త బ్రాండ్లు ఏవైతే గతంలో వెళ్ళిపోయాయి ఆ బ్రాండ్లు మళ్ళీ వస్తాయా రావా? 4, ఈ పిచ్చి బ్రాండ్లు తీసేస్తారా తీయరా? ఇలా బ్రాండ్లకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి, ధరలకు సంబంధించి, దుకాణ నిర్వహణకు సంబంధించి డైలీ మద్యం తాగుతున్న లక్షలాది మందిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటి మీద ఆల్రెడీ చంద్రబాబు గారు గతంలో నివృత్తి చేశారు. సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఇంకా క్లారిటీ ఇచ్చేశారు. అక్టోబర్ 1వ తేదీన కొత్త మద్యం పాలసీ వస్తుంది. అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. ఆ బ్రాండ్ లేదు, ఈ బ్రాండ్ లేదు అనడానికి లేదు. ప్రతి బ్రాండు కూడా అందుబాటులో పెడతారు. ఏ బ్రాండ్ కావాలన్నా అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లు కూడా అందుబాటులో పెడతారు. అలాగే 2 విషయాల్లో ఇంకా క్లారిటీ నిర్ణయం తీసుకోవాలి. 1, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలా లేదా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలా? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలి అంటే ఇప్పుడున్న సిబ్బంది ఉంచుతారు. ఇప్పుడున్న సిబ్బందిని అలాగే కంటిన్యూ చేస్తారు. లేదా మరీ వైసీపీ కాళ్ళు పనిచేశారు అనుకుంటూ వాళ్ళని తీసేసి అక్కడక్కడ తీసేసి టీడీపీ వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళ కార్యకర్తల పిల్లల్ని. సో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తాయి, అది ఉంటుంది. అలాగే స్టాకు ఎక్కడెక్కడ కొనుగోలు చేయాలి ఏంటనేది స్టాక్ పాయింట్లు అవి ఇవి మారుస్తారు. కొంత టైమింగ్స్ మార్చే అవకాశం ఉంది. అలాగే ఈ దుకాణాలు అంటే ప్రభుత్వం నిర్వహిస్తే దాని మీద వచ్చే కమిషన్ ఆదాయం ఉంటుంది చూసారా? ఇప్పుడు ఒక 1000 రూపాయలకు అమ్మారు అనుకోండి, దాని మీద ఒక 70% లేదంటే 60% లాభం ఉంటుంది. మద్యంలో లాభం ఎక్కువే ఉంటుంది. కమిషన్ అంటే ప్రభుత్వానికి మనం ట్యాక్స్ రూపంలో కడతాం కదా, మద్యం మీద ఎక్కువ ఉంటుంది. ఆ ట్యాక్స్ కాకుండా ఆదాయం ఉంటుంది. సో ఓవరాల్గా దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టు లేదంటే దాని సప్లై కాస్టు 300-250 ఉంటుంది. కానీ అది అమ్మేది మాత్రం 1000 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఉండేదంతా కూడా లాభం, ప్రాఫిట్ ప్లస్ ట్యాక్స్ రూపంలో పోయేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. మద్యం ఒకటి, ఫార్మా ఒకటి, ఇవన్నీ పెట్రోల్ ఒకటి, ఇవన్నీ తయారీ రేటు తక్కువే ఉంటుంది. ఫార్మా కూడా అంతే. మనం 10 రూపాయలు ట్యాబ్లెట్ కొంటాం, దాని తయారీ ఖర్చు 50 పైసలు రూపాయో మాత్రమే ఉంటుంది. దాని మీద వ్యాపారమే ఎక్కువ జరుగుద్ది. ప్రతి దానిలో ఎక్కువ అవే జరుగుతాయి. సో ఇది ఏంటంటే ఎమర్జెన్సీ, దీన్ని ఎవరు కాదనరు. ఇప్పుడు మద్యం తాగాల్సినోడు
ఆల్టర్నేటివ్ ఉండదు, ఖచ్చితంగా మద్యం తాగాల్సిందే. అలాగే ట్యాబ్లెట్ కావాల్సిన మెడికల్ ఎమర్జెన్సీ ట్యాబ్లెట్లో బేరాలు ఆడరు, ఏదో కూరగాయలో రైతు దగ్గర ఇంకెక్కడో బేరాలు ఆడతారు, కానీ ఈ ఎమర్జెన్సీ దగ్గర బేరాలు ఆడరు అనమాట, ఆడడానికి కూడా కుదరదు. కాబట్టి వాళ్ళు అలా ఉంటుంది. సో ఇక్కడ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తే దాని ద్వారా వచ్చే ప్రాఫిట్ ప్రభుత్వం తీసుకుంటుంది. సో తద్వారా ప్రభుత్వానికి రోజు కూడా ఆదాయం జనరేట్ అవుతుంది. అలా కాదు, ప్రైవేట్కి గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా చేశారో అలా ప్రైవేటుకి మద్యం దుకాణాలు ఇచ్చేస్తే వాళ్ళు లైసెన్స్ ఫీజు కడతారు, టెండర్లు వేస్తారు. ఇప్పుడు ఒక 1000 మంది జనాభా ఉండే ఒక ఊరిలో మద్యం షాప్ పెట్టాలనుకుంటున్నారు. ఇదిగో దానికి వార్షిక ఫీజు ఎంత ఉంటుంది లైసెన్స్ ఫీజు. ఇదిగో 1,00,000 మంది జనాభా ఉండే ఒక పట్టణంలో బారు పెట్టాలనుకుంటున్నారు, దానికి వార్షిక ఫీజు ఎంత ఉంటుంది అని నిర్ణయిస్తారు. సో ఇక్కడ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే ప్రాఫిట్ ద్వారా ఆదాయం వస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే లైసెన్స్ ఫీజు ప్లస్ టెండర్ ఫీజు ద్వారా ఆదాయం వస్తుంది. ఇది ఎట్ ఏ టైం ఒకేసారి వచ్చే ఆదాయం. అది మాత్రం అమ్మకాలు కాబట్టి డైలీ వచ్చే ఆదాయం. సో దాని మీద రెండిట్లో ఏది డిసైడ్ అవ్వాలా, ఏం చేయాలనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. దాని మీద ఒక కమిటీ వేశారు. అలాగే మద్యం ధరలు తగ్గించే విషయంలో తగ్గించాలా వద్దా, తగ్గించే ఆలోచనలో ఉంది. బిలో మిడిల్ క్లాస్ అండ్ పేద వర్గాలు ఎక్కువగా తాగే మద్యం కాస్త ఒక 10% 20% రేటు తగ్గించి మిగిలినవి ప్రీమియం క్వాలిటీ మద్యం అలాగే ఉంచడం కానీ కొంచెం పెంచడం కానీ చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే ఒక షాప్లో 100 రకాల మద్యం దొరికితే అందులో 90 రకాల మద్యం డైలీ తాగేవాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటాయి, వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి. అంటే అది ఖచ్చితంగా ఒక రకంగా ఉపశమనమే. ఎక్కువ తాగే మద్యాన్ని రేటు తగ్గిస్తారు, ఎక్కువ మంది తాగే మద్యాన్ని రేటు తగ్గిస్తారు, తక్కువ మంది తాగే వాళ్ళని రేటు అలాగే ఉంచుతారు లేదా పెంచుతారు. సో దానివల్ల మద్యం తాగే వాళ్ళలో 90% మందికి రిలీఫ్ వస్తుంది, రేటు తగ్గిందనే ఆనందం వస్తుంది. సో అదే ప్రభుత్వం కూడా అనుకుంటుందన్నమాట. దీని మీద రకరకాల ప్రపోజల్స్ అయితే జరుగుతున్నాయి. సో అక్టోబర్ 1వ తేదీ నాటికల్లా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఈలోగా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.